ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు? రెఫదీం అనే ప్రాంతాన్ని తెచ్చారు. ఎవరు తెచ్చారు? దేవుడే తెచ్చాడు. జాగ్రత్తగా వినండి, దేవుడే తెచ్చాడు. అక్కడికి దెయ్యం తీసుకురాలా, వాళ్ళు శోధింపబడి అక్కడికి రాలా, సొంత జ్ఞానంతో అక్కడ రాలా, దేవుడే తెచ్చాడు రెఫదీం అనే ప్రాంతానికి. రెఫదీం అనే మాటకి అర్థం ఏంటి? విశ్రాంతి స్థలము అని అర్థం. విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు. చాలా సంతోషమే. అరణ్యములో నుంచి విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు. దేవుడే తెచ్చాడు, విశ్రాంతి స్థలం అది. కానీ అక్కడ ఏమొచ్చింది? నీళ్లు లేవు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి స్థలంలో నీళ్లు లేవని దేవుడికి తెలియదా? తెలుసు. దేవుడికి నీళ్ళు లేవని తెలిసి ఎందుకు తెచ్చాడు అక్కడికి? ఇది మనకు వచ్చే ప్రశ్న. మరి దేవుడే తెచ్చాడు అన్నావు, దేవుడే అక్కడ తీసుకొస్తే నీళ్లు లేవని తెలిసి నీళ్లున్న చోట తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే వీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళు అక్కడ ఉండేటట్లు చేయొచ్చు కదా. ఎందుకు తెచ్చాడు? ఇక్కడితోనే మన కనెక్షన్ వస్తుంది. నేను దేవుని బిడ్డనే కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చాయి, నా జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చాయి, నేను బాగా ప్రార్థనలు చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, నాకెందుకు సమస్యలు వచ్చాయి? వీళ్ళు దేవుడు నడవమన్నప్పుడే నడిచారు కదా, వెళ్ళమన్న చోటకే వెళ్ళారు కదా, ఎందుకు వీళ్ళకి శ్రమ వచ్చింది, ఎందుకు నీళ్ళు లేని చోటకు వచ్చారు అంటే, ఇప్పుడు ఆ విషయం చూడండి. ప్రపంచంలో, జాగ్రత్త వినండి మాట, ప్రపంచంలో ఎవరికి శ్రమ కలిగినా, ప్రపంచంలో ఎవరికి ఏం జరిగినా, జాగ్రత్త వినండి మాట, దేవుని అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహము లేకుండా, దేవుని ఆదేశం లేకుండా జరగదు. బైబిల్లో ఎంత సున్నితమైన విషయం చెప్పాడంటే, నీ తల వెంట్రుకల యొక్క కౌంటు దేవుడికి తెలుసంట. దేవుడు అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని ఆదేశం లేకుండా తల వెంట్రుక కూడా ఓడదు. నీకు కరోనా వచ్చిందా? దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. ఎవరైనా చచ్చిపోయారా? దేవుడు ఆదేశం బట్టే జరిగింది. ఎవరికైనా రేప్ జరిగిందా? దేవుడు అనుగ్రహిస్తేనే అది జరిగింది. ఇదేంటండి అంటే, నేనేం చేయను, దేవుడు సార్వభౌముడు, నాకు తెలీదు అనే మాట ఆయన అండో, ఆయనకి తెలుసు. ఇప్పుడు దీంతో మనకు పెద్ద ఉక్రోష ప్రశ్న వస్తుంది. మరి దేవుడికి తెలిస్తే దేవుడు చూస్తూ ఎందుకు ఉండిపోయాడు? దేవుడు ఎందుకు చేతులు కట్టుకొని ఉన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మీ దేవుడు ఎటు వెళ్ళాడు? ఇది మన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న. వాళ్ళు అడిగితే సబబే. అదే ప్రశ్న మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. వస్తే దానికి జవాబు దొరకకపోతే పిచ్చెక్కుద్ది, దానికి జవాబు దొరకకపోతే మెంటల్ ఎక్కుద్ది, ఎటెల్లాలో అర్థం కాదు. వై యామ్ ఐ సఫరింగ్? నేను ఎందుకు శ్రమ గుండా వెళ్తున్నాను? వై? అయితే 3 జవాబులు ఇస్తాను, 3 కారణాలు. ఒక వ్యక్తి శ్రమ గుండా వెళ్ళటానికి ఈ 3 ఏదో ఒకటి పనిష్మెంట్, తప్పు చేస్తే వచ్చేటువంటిది పనిష్మెంట్. రెండోది ప్రొహిబిషన్, అంటే కాపుదల కోసం. పూర్తిగా వివరిస్తాను, టైటిల్స్ మాత్రం చెప్పాను. మొదటిది పనిష్మెంట్, రెండోది ప్రొటెక్షన్ లేకపోతే ప్రొహిబిషన్, మూడోది ప్రైజ్. ఈ 3 కారణాల్లో ఏదో కారణంతో మన జీవితంలో శ్రమ వస్తుంది. మూడింటికి చెప్తాను. కానీ ఒక్క మాట చెప్తాను. మూడింటికి చెప్పిన తర్వాత, సార్ మీరు 3 చెప్పారు, నాకు బాగా అర్థమైంది. ఈ 3 నాకు ఏది అని మాత్రం ఎవరిని అడగొద్దు. ఈ 3 నాది ఏది అని అడగొద్దు ఎవరిని. ఎందుకు అడగకూడదు? అది ఎవరికి తెలియదు, నీకే తెలుస్తుంది. మనస్సాక్షిని సరి చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా ఈ 3 ఏది, నేను తప్పు చేస్తే ఇది జరిగిందా, తప్పులోకి వెళ్లకుండా ఉండటానికి ఇది నాకు అనుమతించావా, నా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి చేసావా, వై, ఎందుకు ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జవాబిస్తాడు. ఏంటి ఆ 3 చెప్తాను. మొదటిది చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే, తప్పు చేస్తే సరిదిద్దడానికి దేవుడు చేసేటువంటిది శ్రమ. దేవుడు తప్పు చేస్తే క్రమబద్ధం చేయడానికి, క్రమశిక్షణలోకి తీసుకురావడానికి. దేవుడు శిక్షించడం అనేది నెగిటివ్ కదా, అది కాదు దేవుడి యొక్క పద్ధతి. దేవుడి యొక్క పద్ధతి ఏంటంటే, నువ్వు తప్పుదోవలు వెళ్తున్నావు, ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు, ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు. దావీదు పాపం చేశాడు, దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు. సంసోను తప్పు చేశాడు, దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు. నువ్వు తప్పు చేశావేమో, అందుకే కొట్టాడేమో దేవుడు నిన్ను. నువ్వు తప్పు చేసావేమో,
అందుకే నీకు శ్రమ వచ్చిందేమో. అయితే తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే, జాగ్రత్త వినండి, తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే దేవుణ్ణి కోరాల్సిందేంటి? దేవుణ్ణి కోరాల్సింది ఒకటే, కనికరము. ఏం కోరాలి? దావీదు కనికరాన్ని కోరాడు, దేవా కనికరము చూపించు నా మీద. సంసోను కనికరాన్ని కోరాడు, ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని. తప్పు చేసినట్లు నీకు అర్థమైతే, తప్పుకి శిక్షగా ఈ శ్రమ వచ్చినట్లయితే, ప్రభా నన్ను కనికరించు. ఇది మొదటిది. రెండోది, నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీకు శ్రమ వచ్చింది, ప్రార్థన చేయి, తప్పులేదు. ఎందుకు వచ్చింది ప్రభా ఈ శ్రమ? పౌలు ఆ విధంగా ప్రార్థన చేశాడు, ప్రభా నాకెందుకు పెట్టావు ఈ ముళ్ళు, నాకెందుకు వచ్చింది ఈ ముళ్ళు, ఈ ముళ్ళు కారణం ఏంటి, ఈ ముళ్ళు తీసేయి అని అడిగాడు. దేవుడు అన్నాడు, నేను ముళ్ళుని తీయను అని అన్నాడు. 3 సార్లు అడిగాడు, నేను తీయను అన్నాడు. ఎందుకు తీయవు ప్రభా? ఈ ముళ్ళు తీస్తే నీకు 2 సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ 2 సమస్యలు? ఒకటి, ఈ ముళ్ళు తీసేస్తే నీకు ఏ జబ్బు లేకపోతే ప్రజలంతా కూడా నిన్ను దేవుడు అనుకుంటారు. అమ్మో అమ్మో ఆ డేంజర్ ఉందా? ఉందే. ఈ ముళ్ళు తీసేస్తే నా అవసరత నీకు ఉండదు కాబట్టి నువ్వు నా దగ్గర రావడం మానేస్తావు. అమ్మో ఈ సమస్య ఉందా? ఈ రెంటితో నువ్వు ఉప్పొంగిపోతావు. ఉప్పొంగిపోకుండా ఉండటానికి ఈ ముళ్ళు పెట్టాను. అయితే అప్పుడు, దేవా ఈ ముళ్ళుని నేను భరించడం ఎలాగా, ఈ ముళ్ళుని నేను తట్టుకోవటం ఎలాగా అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు ఇస్తాను. తప్పు చేస్తే దేవుడిని అడగాల్సిందంటే కనికరం. తప్పు చేయలేదు, దేవుడు నిన్ను కాపుదల కోసం చేస్తున్నట్లయితే దేవుడిని మనం ఏం అడగాలి? కృప. కృప అంటే ఏంటో మీకు చెప్తా, జాగ్రత్త, మీకు అర్థమయ్యే భాషలో. కృప అంటే ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం, ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం. ఓ చిన్న సీన్ చెప్తాను. మా చిన్న పాప పేరు షైని. ఒకసారి అది స్కిప్పింగ్ చేస్తూ ఉంది. స్కిప్పింగ్ చేస్తూ ఉంటే దాని కాలుకి గాజు పెంకు గుచ్చుకుంది. అయితే రక్తం వచ్చేస్తుంది. మమ్మీ అని కుంటుకుంటూ వచ్చింది. వస్తే అమ్మమ్మ రక్తం వస్తుంది అని కూర్చోబెట్టి దాన్ని, అర్థమైందా, కింద కాలు కింద తుడిచి చూస్తే గాజు పెంకు ఉన్నది. పిన్ను పట్రా అంటే ఇది అప్పటికే అరిసేస్తుంది. అమ్మ అరవద్దు నేను నెమ్మది తెస్తా అని ఆ పిన్నుతో గాజు పెంకిని ఇలా అంటే భయంకరంగా నొప్పి వస్తుంది. అది అరుస్తూ ఏమని తెలుసా? మమ్మీ వదిలేయ్ నేను భరించలేనని. వదిలేయగలుగుతాం మనం? వదిలేయలేం. గుర్తుపెట్టుకోండి, గాజు పెంకు తీయటం నొప్పే, గాజు పెంకు తీయటం నొప్పే. తీయకపోతే నొప్పి కాదు, సావే. మీకు అర్థమైందా? గాజు పెంకు తీయటం నొప్పే, కానీ తీయటం మానేస్తే చావే. సెప్టిక్ అయితే జరిగేదేంటి? చావే. కోసి పడేయాలి. అప్పుడు నా భార్య నన్ను పిలిచింది, దాన్ని పట్టుకో అంటే నేను పట్టుకొని దాన్ని బుజ్జగిస్తూ ఉంటే, దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ గాజు పెంకు తీశారు. ఆ విధంగా తట్టుకునేటట్లు దాన్ని పట్టుకోవటమే కృప. దేవుడు మన జీవితంలో నొప్పిని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఆ నొప్పి లేకపోతే చావు వస్తుంది మనకి. ఆ నొప్పి లేకపోతే దరిద్రం వస్తుంది. ఆ నొప్పి లేకపోతే భయంకరమైన పరిస్థితి వస్తుంది. దేవుడు పట్టుకుంటాడు ఆ టైంలో కృపతో. తప్పు చేస్తే వస్తే శ్రమకి కనికరం కావాలి. తప్పులోకి వెళ్లకుండా ఉండేటువంటి దానికి శ్రమకి దేవుని యొక్క కృప కావాలి. ఇక మూడోది ఏంటి తెలుసా? దేవుడు మన జీవితంలో పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఒక చిన్న సీన్ మీకు ముందు చూపిస్తాను. ఇది బైబిల్లో జరిగిన విషయమే, మీకు కొద్దిసేపటికి అర్థమైపోద్ది. ఓ పెద్ద ఆయన సాయంత్రం అయిన తర్వాత, రే కొంచెం పనులు అవి చూసుకోండి, నేను అట్లా వెళ్తాను, అలా వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వస్తాను అంటే, అలా అయ్యారు వెళ్ళండి అని అన్నాడు. ఈ పెద్ద ఆయన కొంచెం తుప్పల్లోకి వెళ్ళాడు. ఆవిడ పెద్ద రాయి ఉంది, ఆ రాయి పక్కన మోకరించారు, తల పైకెత్తాడు. ఎల్ షడాయ్ ఎలోహిం అదోనాయ్ అనే ప్రార్థన చేస్తాడు. ఆయనకు వచ్చిన భాష అదే, ఆయన చేయగలిగే ప్రార్థన అదే. ఎల్ షడాయ్ ఎలోహిం అదోనాయ్ అని చెప్తా ఉన్నాడు. పైనుంచి స్వరం వినబడింది, అబ్రహాము అనగానే ఈయన ఒక్కసారి వణికిపోయారు. అదోనాయ్ అబ్రహాము నువ్వంటే నాకు చాలా ఇష్టం. బాగున్నావు కదా? బాగున్నాను అదోనాయ్, బాగున్నాను. ఏంటి అబ్రహాం ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా.
చిన్నోడు ఎలా ఉన్నాడు? చిన్నోడు పెద్దోడైపోయాడయా, బాగున్నాడు. మరి నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి నాకు అబ్రాము. ఏంటయ్యా చెప్పండి, మీరు ఏ పని చేయమన్నా చేస్తాను. నాకు తెలుసయ్యా, నువ్వు నా మిత్రుడివి, నువ్వు ప్రాణమిత్రుడివి. నువ్వు ఏం చేయమంటా చేస్తావు నాకు తెలుసు. నువ్వేం చేయాలి తెలుసా? రేపు పొద్దున్నే చీకట్తోనే నువ్వు నీ చిన్న కొడుకు, చెప్పండి అయ్యగారు, నువ్వు నీ చిన్న కొడుకు, నేను ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడ మీరు నన్ను ఆరాధించాలి. అంతే కదా? చాలా సంతోషం అయ్యా, ఖచ్చితంగా చేస్తాం. బలులు అర్పించాలి, అంతే కదా? ఖచ్చితంగా చేస్తామయ్యా అని అదరే గారు రేపు పొద్దున్న చీకటితో నేను ఆ పని చేస్తాను, నేను ఇంటికి వెళ్తాను గబగబా, మరి అన్నీ రెడీ చేసుకుంటాను అని ఇలా తిరిగి వెళ్తా ఉంటే అబ్రహాము అని పిలిచాడు. మళ్ళీ అదోనాయ్ అయ్యా పిలిచారు. అబ్రహాం అంత తొందర ఏంటయ్యా, కొంచెం ఆగు, చెప్పండి చెప్పండి అంటే మీరు ఉన్నారు లేదు నాకు తెలియదు కదా. ఉన్నాను నేను, మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడకుండా ఆగిపోయారు. అదే అబ్రహాం, చెప్పండి అయ్యా. మీ ఊపిరి నాకు వినబడుతుంది, చెప్పండి ఏంటో. ఏం లేదు అబ్రాము, చెప్పండి అయ్యా. నీ చిన్న కొడుకు నేనే ఇచ్చాను. మీరే ఇచ్చారయ్యా, మీరే ఇచ్చారు నేను కాదనట్లా. మరే రేపు పొద్దు నువ్వు నాకు బలి ఇవ్వాలి కదా. అవును నేను ఇవ్వాలి, నేను నా చిన్న కొడుకు ఇద్దరు వస్తాం, ఇస్తారు కదా. అయితే బలిగా చెప్పయ్యా, బలిగా ఏంటి చెప్పండి. బలిగా నీ చిన్న కొడుకుని నాకు ఇచ్చేయాలి. అదునాయ్ సరే ఇస్తాను, నేను ఇంటికి వెళ్తానే. కొంచెం బరువుగా కాళ్ళు అడుగులు వేసుకుంటే ఇంటికి వెళ్తూ ఉంటారు. చీకటి పడిపోయింది. డేరాలో గుడారంలో శారా గారు కొంచెం ఇలా కట్టను తీసి, అయ్యా ప్రభు చాలా చీకటి అయిపోయింది, రండి చాలా లేట్ అయిపోయింది, మీకోసం రొట్టెలు ఇచ్చేసాను, రండి తినేసేద్దరు. ఎందుకని ఇంతసేపు లేట్ అయిపోయింది? కాదమ్మా శారా, ఏంటంటే కొంచెం డల్గా ఉన్నారు. ఏం లేదు, అదోనాయ్ గారు వచ్చారు. అదోనాయ్ గారు వచ్చారా? ఏం చెప్పారు? చెప్తానులే, పద ఇంటికి పద. మరే రేపు పొద్దున్న నేను చిన్నోడు కలిసి కొంచెం దూరం వెళ్ళాలి. అవునా, ఎందుకండి? అదోనాయ్ గారు రమ్మన్నారు. అవునా, ఎందుకంట? అదే ఆయన్ని ఆరాధించి రావాలంట మేమిద్దరం. అవునా, తప్పకుండా పొద్దున్న మీకు టిఫిన్ అయి కట్టి పెట్టేస్తాను. ఎన్నింటికి వెళ్తారు? అదేలే చీకటితోనే బయలుదేరి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు రొట్టెలు చేశాను, తినేస్తారా? నువ్వు ఏమనుకోనంటే కాస్త మజ్జిగ చేసేస్తావా, తాగేసి పడుకుంటాను. అదేంటండి, కొంచెం నాకు మగతగా ఉంది, నువ్వు ఏమనుకోవద్దు, కొంచెం నాకు మజ్జిగ ఇచ్చేసేయి అంటే మజ్జిగ తాగేసి. ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదు, అలాగే ఉంది. మధ్యరాత్రిలో శారాలేసి, ఏంటండి ఇంకా చూస్తున్నానంటే, ఏమి లేదులే ఎందుకో కొంచెం నాకు నిద్ర పట్టట్లేదు, పడుకున్నాడు. పొద్దున్నే 3:30కి లేచిపోయాడు. నెమ్మదిగా నడిచి బయటికి వెళ్ళిపోతుంటే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం? అదే బలి అర్పించడానికి కట్టెలు రెడీ చేయాలి కదా, దానికోసం వెళ్తాను. అవునా, సర్లే నేను భోజనం రెడీ చేస్తాను. కట్టెలు కొట్టేయడం మొదలు పెడుతున్నాడు అబ్రాం. ఎవరో పనుడు, ఎవరదే అయ్యగారు మీరేంటండి కట్టెలు కొడతారు? రే పరా, అయ్యగారు మీ వయసుకి కట్టెలు కొట్టకూడదు సార్, మేము కొడతాం. నువ్వు నోర్మై పోదలబో, ఈ పని నేనే చేస్తాను. ఆయన కట్టెలు కొట్టి చూసి, నా చిన్నోడిని తగలబెడతానికి ఈ కట్టెలు సరిపోతాయా? ఆడు సగం కాలితే నేను చూడలేను, వాడు సగం కాలితే నేను తట్టుకోలేను అని కట్టెలు పూర్తిగా కొట్టి, సరిపోతాయి, రే మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు నాతో పాటు రండి, ఈ కట్టెలు ఒక గాడిద మీద పెట్టండి. చిన్నోడు ఎక్కడున్నాడు? అయ్యగారు కబురు పెట్టాం, వస్తూ ఉంటాడు. ఈలోకి వచ్చాడు. డాడీ రే చిన్న, ఏం డాడీ? ఏం లేదురా, రాత్రి అదోనాయ్ గారు కలిశారు, చెప్పింది మమ్మీ, చాలా ఎక్సైటెడ్గా ఉంది, మన ఇద్దరం కలిసి ఆరాధించడానికి వెళ్ళాలంట కదా. ఎందరం వెళ్ళాలి డాడీ? ఏమోరా తెలియదు డాడీ. తప్పకుండా డాడీ, మరే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మమ్మీకి హాయ్ చెప్పేసి వస్తా. తప్పకుండా నాయన, వెళ్తా ఉంటే బాబు ఐజాక్ డాడీ పిలిచారా? ఏం లేదురా, మమ్మీకి బాయ్ చెప్పేసిరా. డాడీ బాయ్ చెప్పేసి రావటం డాడీ? అదేరా, అదే మనం బయటకు వెళ్తున్నాం కదా. అలాగే డాడీ, బాయ్ చెప్పేసి మమ్మీ కిస్ పెట్టి వస్తాను డాడీ, మమ్మీ కిస్ పెట్టి వస్తాను. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 3వ రోజున, రే
ఈ కట్లన్నీ చిన్నోడి నెత్తి మీద పెట్టండి. అయ్యగారు ఏంటి అయ్యగారు, 2 రోజులు నడిచాడు బాబు, 2 రోజులు నడిచాడు, ఈ కట్లన్నీ మోసుకొని కొండ మీదకి ఎలా ఎక్కుతాడు? రే మాట్లాడుకుని కట్లు పెట్టండి. రే డాడీ చెప్పాడు కదా కట్లు పెట్టండి రా. కట్లు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే, డాడీ ఏంట్రా? ఏం లేదు డాడీ, ఇప్పుడు కొండ మీద మనకి బల్లులు తొండలు తప్పించి ఏముండో, ఇన్ని కట్లు తీసుకొని వెళ్ళి ఏం బలిస్తాం డాడీ? అక్కడ పైన ఏం బలిస్తాం? పైన ఏముంటాయి అక్కడ? డాడీ మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పంటారా? ఈ కట్లన్నట్లు నన్ను తగలబెట్టేసి తెలుసా? అరే ఎందుకు రా మాటలేదు, పద పైకి పద. పైకి వెళ్ళిన తర్వాత, బాబు నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు నీళ్ళు తాగుతారా, నువ్వు నీళ్ళు తాగరా. ఎందుకు నువ్వు నీళ్ళు తాగరా, నీళ్ళు తాగు, నువ్వు అక్కడ కూర్చో. ఈయన ఈలోగా బలిపీఠం రెడీ చేశాడు. బలిపీఠం డాడీ, బలిపీఠం ఇలా ఏది ఉంటుంది డాడీ? 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు. నాకు తెలుసురా, నాకు తెలుసు నా బలిపీఠం ఎలా ఉండాలో అని చెప్పి దగ్గరకు వచ్చి ఐజక్ని లేపి గట్టిగా కౌగిలించుకొని చెవులో ముద్దు పెడితే, డాడీ లేదురా అదోనాయ్ గారు బలిమ్మంది నిన్నే డాడీ, అందుకే రా నీళ్లు తాగమందే. నీ గొంతుకు మీద కత్తి పడితే దిగిపోవాలి జాగ్రత్తగా, టైం పట్టకూడదు, అందుకే నీళ్లు తాగమన్నాను. డాడీ అదోనాయ్ గారు నన్ను కోరితే నేను కాదన్నా. డాడీ నువ్వు నన్ను మొయ్యలేవు కానీ నేను పడుకుంటానులే, నా కాళ్ళు చేతులు కట్టే, నేను పారిపోతానని కాదు. నా మెడకాయ మీద కత్తి పడంగానే నా ముందు అటు ఇటు ఎగిరిపోద్ది, నువ్వు పట్టుకోలేవు దాన్ని. నన్ను బలిపీఠానికి వేసి కట్టే, నేను బూడిదైపోవాలి డాడీ. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు కత్తి పైకి లేపితే ఊగుతూ ఉన్నప్పుడు దేవుడు, అబ్రాహాము ఆగు, ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుద్ది నువ్వు ఎలా అంటాడు. ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని బిరుదు నీకు ఇస్తున్నా, ఇంకెవరికి ఇవ్వను ఆ బిరుదు. ఈ ప్రపంచం ఎంతకాలం ఉన్నప్పటికీ ఆ బిరుదు నీ ఒక్కడికే. ఏంటి తెలుసా బిరుదు? విశ్వాసులకు తండ్రి. ఆ పెద్ద బిరుదు పొందటానికి ఈ పరీక్ష గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చిందే. దేవుడు మన జీవితంలో పరీక్ష, దేవుడు మన జీవితంలో శ్రమ, దేవుడు మన జీవితంలో కష్టం, దేవుడు మన జీవితంలో ఇబ్బంది పెట్టడానికి 3 కారణాలు. 1, తప్పు చేశావు, అప్పుడు నువ్వు ఆయన కోరాల్సింది కనికరం. 2ది, తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది, అందుకు నువ్వు కోవాల్సింది కృప. 3ది, ఏ తప్పు చేయలేదు, దేవుడు నిన్ను అభిషేకించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను మాదిరిగా ఉంచడానికి. అప్పుడు నువ్వు దేవుడిని కోరాల్సింది ఏంటి తెలుసా? దేవా నీ కనుదృష్టి నాకు కావాలి. కనికరం, కృప, కనుదృష్టి. కనికరం, కృప, కనుదృష్టి. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అందుకే వచ్చింది. పాపంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది, అందుకే వచ్చింది. నిన్ను ఒక మాదిరిగా పెడదాం అనుకున్నాను, అందుకు ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాయి?